చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హాల్లో ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. అదే బ్రహ్మానందం గారు. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే మా శ్రీని తన అంటే తన సర్కిల్, అలాగే ఫ్రాంక్గా నేను ఏ ఫంక్షన్కి వచ్చినా నేను ఒక్కడనే వస్తా, అలానే మా పిల్లలు వస్తా ఉన్నారు నాతో పాటు. ఎందుకంటే బ్రహ్మానందం గారి ఫంక్షన్ మేము వస్తామని వచ్చారు. దట్స్ ది బ్యూటీ సార్. నాకు తెలిసి అందరూ అలాగే వచ్చి ఉంటారు ఇక్కడ చాలామంది. ప్రత్యేకంగా ఒక మనిషి నవ్వితే తన ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఇలాగా మన తెలుగువారు అందరి ఆయుష్ను పెంచి ఆ అదృష్టం సంపాదించుకున్న బ్రహ్మానందం గారికి తెలుగువారు అందరి తరపున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదైనా మనిషికి ఏదైనా ఇవ్వచ్చు కానీ ఆయుష్ ఇవ్వలేం. అది ఇచ్చే అదృష్టం మీకు మాత్రమే దక్కింది. దట్టు అది మీరు యాక్ట్ చేస్తూనే కాదు, మీ మీమ్స్ రూపంలో కూడా దొక్కుతుంది అందరికీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్, అండ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వన్ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ నాకు తెలిసి మీరు చూసిన హైట్స్ ఇంకెవరూ చూసే అవకాశం లేదు. అండ్ మీరు చాలామందికి ఆదర్శం, చాలామంది నటులకు ఆదర్శం, చాలామంది కమెడియన్స్కి ఆదర్శం. అండ్ ఐ విష్ ఈ బర్త్డే సందర్భంగా మీరు ఇంకా ఎన్నో మంచి బర్త్డేలు జరుపుకోవాలి, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన RRR గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడడానికి బిత్తిరి శెట్టి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం సార్ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా పాత్రికేయ మిత్రులందరికీ. బ్రహ్మానందం గారి పుట్టినరోజు సందర్భంగా ఏదన్నా కానుక ఇచ్చేటంత గొప్పోలం కాదు, ఆయన కాళ్ళకు దండం తప్ప. గురుగారు, వేదిక మీద చాలామంది కింగ్స్ ఉన్నారు. రఘు రామకృష్ణరాజు, రఘు రామ కృష్ణ, ఎన్ని పేర్లు సారు, అంత రైమింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే బుచ్చిక్కు బుచ్చిక్ అన్నయ్య, అసలు మీ టైమింగు మేము ఒక్క 5 పైసల వంతు కూడా తీసుకోలేకపోయినాం. ఎల్బి శ్రీరామ్ గారు అసలు ఆయన కామెడీ ఎత్తుకొని పోతుంటే ఆ కామెడీ అసలు మీ కాంబినేషన్ సార్. మేము మాకున్న బంధం ఏంటంటే మీతోనే. బ్రహ్మానందం గారు మా చేవెళ్ళలో ఒకసారి కనిపించింది అనమాట. ఒకసారి కాదు, ఎప్పటికి వారం వారం కనిపిస్తుండే. ఏం సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కన తిరుగుతున్నారు అంటే, ఆయన వాల్ పోస్టర్లు పోలీస్ స్టేషన్ గోడ మీదనే ఉంటుండే అనమాట. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ట్రైలర్ చూసిపోతున్నాం, అప్పుడు వాల్ పోస్టర్లు చూసే పోతుండే. అక్కడ సార్ బొమ్మ ఉంటేనే, సార్ ఫోటో ఉంటేనే టాకీసులు ఉంటుంటాం మేము. ఏం లేకున్నా సరే సార్ బొమ్మ ఒకటి కనిపిస్తే అమ్మ నవ్వుకోవచ్చు అనిపోతుండే. సార్ మిమ్మల్ని బదలాం చేసిన 2-3 సార్లు నేను మా ఇంట్లో. మా పెళ్ళం అంటుండే, ఏం పోతావు సినిమాల్లో, మనమేమో వ్యవసాయ కుటుంబం, నువ్వు పోయి గంటల చేరితే ఇప్పటికే పిల్లలు అయ్యారు, 3 పిల్లలు, 1/4 డజన్ మంది పిల్లల్ని పెట్టుకొని చేను పని అడిచిపెట్టి నువ్వు సినిమాల్లో పోతాంటే, ఏదన్నా ఒక రోజు నాకు వస్తుంది అయల్లా బ్రహ్మానందం సార్ బయట వస్తే జనాలు ఫోటోలు దిగుతారు కదా, అట్లే నన్ను కూడా ఎగబడి దిగుతారే అని బదలాం చేసిన సార్. నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఫోటోలు అయితే దిగుతున్నారు. అయితే అసొంటి సార్ను మా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకున్నా. ఒక ఇల్లు కొనుక్కున్న సార్ మీరు రావాలి అని అడిగేటంత ధైర్యం లేదు. మళ్ళా రచరవి నాలాంటి పిచ్చి రవులు చాలామంది ఉండొచ్చు, కానీ అడిగిన తమ్ముడు రచరవిని, తమ్మి వస్తాడా అంటే, ఎందుకు డార్లింగ్ నేను తోలుకొస్తా నీకు అన్నాడు గట్టిగా. నిజంగానే వట్టిగా నేను ఇగో ఏం లేదు సార్ నువ్వు కాళ్ళకు దండం పెట్టా అన్నాడు. అమ్మాయి రెమ్యునరేషన్ తీసుకునేటోళ్ళు కూడా కాళ్ళకు దండం అంటే ఇంత పవర్ ఉంటుందా? మరి వంగితే చాలు, తగ్గేదే లేదా కదా. తగ్గి ఉంటే ఎన్నో పనులు అవుతాయి. నిజంగానే తగ్గేదేలే అంటే అల్లు అర్జున్ కుదిరింది, నాకు కుదరదు కదా, తగ్గాలి. పెయ్యి కూడా తగ్గించిన, అందుకే మళ్ళా పాదాభివందనాలు సార్. అంటే తగ్గి ఉంటే పోయేదేమన్నది. ఏ కమెడియన్ అయినా ఎవరైనా సరే సినిమా నటులు బ్యాలెన్స్ తప్పుతుంటారు. ఎవడో ఒకడు కులపోడు వస్తాడు, అన్నా నీ వెనక ఎంతమంది తెలుసా,
నువ్వు రా అన్న మా దాంట్లో నువ్వు తోపన్నా అంటే పోయి అరే కొడుకుల్లారా అంటాం మా ఇంత. తర్వాత చూసుకుంటే అమ్మ ఎవరు లేడేందిరా, ఏడు పోయినరా జిందాబాద్ అమ్మా. ఇట్లా అవుతుంటుంది. అంటే బ్యాలెన్స్ తప్పకుండా, కాంట్రవర్సీ లేకుండా అది గురువు గారికి ఒక్కరికే సాధ్యం. అది ఎంతమంది ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అవునా అని ఒకరికి ఇప్పుడైతే నెక్స్ట్ ఎవర్రా అని అంటే సరే వస్తాం సార్ మేము అంటే అంత అంత బ్యాలెన్స్ చేయగలిగిన ఒకే ఒక్కడు ఆ బ్రహ్మయ్య. మీకే కుదిరిందయ్యా అది. ఇంకా చాలా చెప్పాలని సార్ మీ గురించి, చాలా చెప్పాలని ఉన్నది. ఎవరింట్లో కూడా ఆయన వచ్చుడే ఎక్కువ. అంటే మా ఇంట్లో 4 పోలేలు తిన్నాడు. పోలేలు అంటే తెలుసా బచ్చాలు? అరే ఏమున్నాయి రా సత్తిగా అంటే నాకు చూడాలిగా ఉన్న 4 లేచి ఇలవడ్డాయి. మా పోరలు నీకు అంత క్లోజా అంటే ఏమనుకున్నావురా మేవాడా అని అంటుంటే వాళ్ళు బ్రహ్మానందం సార్ మనకు తెలుసు, మా ఇంట్లోకి వచ్చిండు. అబ్బా ఇక ఏ చుట్టాలు అందరి చుట్టాలను మర్చిపోయి సార్ చుట్టే తిరుగుతున్నాడు. నేను దించొస్తా పోరలు. అరే నీ కొడుకులు ఇంత పొడవైన రారా అంటే మరిగా సార్ బ్లెస్సింగ్ సార్. నిజంగా మా తప్పటడుగుల్ని సరి చేసుకోవడానికి మీరు ఒక సూత్రం సార్, మీరు ఒక సూత్రం. అది ఎంత పథ్యం ఉండాలంటే ఎల్లేదన్న కనవడంగానే లబలబలబ ఉరుకుడు అవుతున్నది. సార్ను చూసి నేర్చుకోవాలి. మాకు ఒక సూత్రాలు చెప్పారు సార్ మీరు, భగవంతుణ్ణి కిచెన్ లెవెల్కి తీసుకురాకుండే అని. ఎంత గొప్ప మాట సార్ అది. అంటే నేను అది తిన్నా, ఈడున్నా, ఆడ తానం చేయలే, శుభ్రంగా లేను అంటే మనము తల్లితోని కూడా ఒక్కొక్కసారి మనం పరస్కమాడతాం. అమ్మ నేను దొంగ, నువ్వు పోలీస్, నాయనా నువ్వు అది, నేను ఇది అంటే పాత్రలు చేంజ్ చేసుకుంటుంటాం. కానీ మనం కొలిచే దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి అంటారు ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అంటే ఆ పాటలు దేవుణ్ణే తిట్టినట్టు ఉంటాయి. మరి అప్పటి సోషల్ మీడియా లేదు, ఒక్కటి పొల్లు పోయినా ఇప్పుడు రేపు పొద్దుగాలు ఉంటారు చూడు, నోరు జారిన బిత్తిరి సత్తి వాయమ్మా అవి పెట్టలేక ఆ కామెంట్లు చూడలేక మనం బతికేదే అనలే కదా. మన బతుకులనే జోకులు ఉంటాయి, మన బతుకుల పాటలు ఉంటాయి, మన బతుకుల ఎన్నో పరాశకాలు ఉంటాయి. ఒట్టి పరాశకానికే పరాయి దేశం పోయినట్టు ఫీల్ అవుతుంటారు. అవన్నీ దయచేసి చేయొద్దు. ఈ కెమెరాల సాక్షిగా అడుగుతున్నానండి. పొరపాటున ఎమోషనల్గా కొన్ని మాట్లాడుతుంటాం అంటే అమ్మ మీద పరాశకం ఆడినట్టే. అమ్మతో పరాశకం ఆడమా మనం? ఒక్కొక్కసారి అట్లనే మనం ఉండే జీవితాన్ని ఒక్కొక్కసారి కామెడీ చేయాలనుకొని, అందుకే ఆయన చాలా తెలివిగా ఎవరిని బాడీ షేమింగ్ ఉండదు, ఆయనకు ఆయనే చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఎట్లయితే సందు పనులు అనుకుంటా, డొప్ప చెవులు అనుకుంటా, తొట్టి కడుపు అనుకుంటా, అట్లా మా మీద మేమే జోకులు వేసుకొని నవ్వించడానికి ప్రయత్నం చేసే అది తప్ప కాంట్రవర్సీ ఎక్కడ ఉండదు. గురుగారిని ఆదర్శంగా తీసుకొని, గురుగారు మీకు నెంబర్ అనేది 70 అనేది ఒట్టిదే సార్. మీరు ఎన్ని తరాలు ఆ తరాలకు సరిపోయే మీరు కామెడీ బ్రహ్మ సార్. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటూ 3వసారి గురువుగారు ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎన్నిసార్లు అవుతుందో నాకే తెలియదు. గురువుగారు అంటే అన్నిసార్లు దగ్గరకు పోతే బ్లూటూత్ ఆన్ అవుతుంది, కొంచెమన్నా ఒక 5 పైసల మందమన్న నెత్తిలోకి వస్తుందేమని దగ్గరికి వచ్చుడు సార్. ఎప్పటికీ దగ్గరికి రాలేం కదా సార్. థ్యాంక్ యూ సార్. రఘుబాబు అన్నయ్య, అట్లనే ప్రగతి గారు, చాలామంది ఉన్నారు. మీ పేర్లు సార్ పృథ్వీ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఉత్తేజ అన్నయ్య అంత ఉత్తేజపరచలేనేమో కానీ TV5 మూర్తి అన్న ఎక్కడవే అంత పూర్తిగా నేను మాట్లాడలేనేమో కానీ కొంచెం ఏదో మడత పెట్టి థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. లాస్ట్ సార్ ఇది ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మాట్లాడతావా? మోమాట ఉందా? ఓకే, వచ్చిన వాడిని తెలియడానికి గురువు గారికి దండం పెట్టుకో ఫస్ట్. రా తర్వాత నీ అభిమానులు మా ఇంట దా సంపన్న. ఇంకా అయిపోతుందన్న. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే, మీడియా వాళ్ళకి నమస్తే. చాలా ఆనందంగా ఉంది గురుగారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం. గురుగారు మీరు ఎలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకొని ఆ ఏడుకొండల వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ మీదుండి మీ ఆయురారోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ సంపూర్ణేష్ 2 ముక్కలు అవినాష్, ఇక్కడి నుంచిలే అక్కడి నుంచిలే.
నమస్కారం సార్. సార్ అయ్యా గురుగారు సార్ అయ్యా ఇక్కడ అయ్యా మ్యాచింగ్ వైట్ షూస్ వెనక నుంచి ముందుకెళ్ళి వచ్చి పట్టుకునేవాడిని సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. టైం ఎక్కువ లేదు, మీతో వాట్సాప్ చేస్తాను సార్. అంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి కామెడీ చూసే మేము కమెడియన్స్ అయ్యామని చెప్పట్లే కానీ ఫ్యూచర్లో అవుతాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో లాట్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను నా ఫోన్లో కాంటాక్ట్ బ్రహ్మానందం గారిది కామెడీ కింగ్ అని ఉంటుంది, ఎందుకంటే మా దేశానికి ఆయనే రాజు, అందుకే కామెడీ కింగ్ అని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ వస్తుంది ఇంత వాళ్ళ పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం అంటే. వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన ముబారక్. అండ్ మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోండి. ఆనందం సార్ ఇది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్